ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఒక మంచి అంశంతో మీ ముందుకొచ్చానండి. మరదేమిటి అని కుతూహలంగా ఉందా? వినేద్దాం రండి. వెంకటేశ్వర స్వామి కంటే ముందుగా వరాహ స్వామిని ఎందుకు దర్శించుకోవాలి అన్న అంశం. మనం తిరుమల వెళ్తూ ఉంటాం కదండీ! వెళ్ళేటప్పుడు చాలామంది అంటుంటారు, ముందు వెంకటేశ్వర స్వామిని కాదు, ఈ వరాహ స్వామిని దర్శించి ఆ తర్వాత శ్రీవారి దర్శనం చేసుకోవాలి అంటుంటారు. అవునా? తిరుమలను ఆది వరాహ క్షేత్రం అని అంటారు. అంతేకాదు శ్రీవారి దర్శనం కంటే ముందుగానే స్వామివారి పుష్కరిణి పక్కనే ఉన్న శ్రీ లక్ష్మీ వరాహ స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉంటారు. కానీ ఎందుకలా చేసుకోవాలి? ఆ వివరాల్లోకి వెళ్తే పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకోవడానికి ముందు శ్రీనివాసుడు తిరుమల చేరుకుని వకుళమాత ఆశ్రమంలో ఉండేవాడు. అప్పటికే అక్కడ తపస్సు చేసుకునే వరాహ స్వామి వారిని కలిశారు శ్రీవారు. అమ్మవారిని కళ్యాణం చేసుకున్నాక తిరుమలలోనే స్థిర నివాసం ఉండాలి అనుకుని వరాహస్వామి దగ్గర కాస్త స్థలాన్ని అరువుగా తీసుకున్నారట. తిరుమలలో శ్రీనివాసుడు వెలసి 5,000 సంవత్సరాలవ్వగా అప్పటి వరకు తిరుమల శిఖరం వరాహస్వామి సొంతమై ఉండేది. అప్పట్లో వరాహస్వామి వద్ద శిఖరం పైన 100 చదరపు అడుగుల స్థలాన్ని బహుమతిగా తీసుకున్నాడు వెంకటేశ్వర స్వామి. దానికి బదులుగా శ్రీనివాసుడు ఒక హామీ ఇచ్చాడు వరాహస్వామికి. అదేమిటి అంటే, తన కోసం వచ్చే భక్తులు ముందుగా వరాహస్వామిని దర్శించుకుని వచ్చేలా చూస్తానని చెప్తాడంట. తిరుమలలో వెలసిన తొలి దైవం వరాహస్వామి. అందువల్లనే వెంకటాచలం వరాహ క్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది. తిరుమల శ్రీవారి ఆలయ పుష్కరిణికి వాయువ్య మూలలో తూర్పు ముఖంగా శ్రీ వరాహస్వామి ఆలయం ఉంది. వెంకటేశ్వర స్వామికి ఇక్కడ స్థలం ఇచ్చినందుకు వరాహస్వామికి తొలి దర్శనం, మొదటి అర్చన, మొదటి నివేదన జరిగేటట్లుగా తామరపత్రం పైన వెంకటేశ్వరుడు రాసి ఇచ్చాడట. ఈ తామరపత్రం మీద బ్రాహ్మీ లిపిని పోలిన అక్షరాలు దాని మీద ఉన్నాయి. ఈ రాగి రేకును ఇదివరకు హారతి టికెట్లు కొన్న భక్తులకు హారతి సమయంలో చూపించేవారట. ఇప్పుడు రద్దీ పెరగటం వలన వరాహస్వామి విశిష్టతను ఆ రాగి రేకును చూపించే సమయం ఉండటం లేదు. భక్తులు ముందుగా వరాహస్వామిని దర్శించుకుంటే ఆ శ్రీనివాసుడు, ఆ వెంకటేశ్వర స్వామి సంతోషిస్తాడని పెద్దలు చెబుతూ ఉంటారు. ఒకవేళ వరాహస్వామిని దర్శించుకోకుండా గాని భక్తులు తిరుమల నుండి వస్తే ఆ యాత్ర ఫలం దక్కదని చెబుతారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునే ప్రతి భక్తుడు వరాహస్వామి దర్శనం సంపూర్ణ సిద్ధిని కలిగిస్తుంది. ఇదండి వెంకటేశ్వర స్వామి కంటే ముందుగా వరాహస్వామిని ఎందుకు దర్శించుకోవాలి అన్నది. విన్నారు కదా? మరో అంశంతో మీ ముందుంటా. అంతవరకు నమస్తే.